హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇన్‌కమ్ టాక్స్ చెల్లించే ఉద్యోగ పెన్షనర్లకు ఈ ప్రయోజనాలు పూర్తిగా ఉచితమండి. మరి ఈ పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆదాయ పన్ను రిటర్న్స్‌ల ఈ ఫైలింగ్ చేయడానికి గడువు సెప్టెంబర్ 15వ తేదీ అని ఆదాయ పన్ను విభాగం ఇదివరకే స్పష్టం చేసింది. ఈ గడువు సమీపిస్తున్నందున మీలో ఎవరైనా ఇంకా ఐటీ రిటర్న్స్ దాఖలు చేయకపోతే మీ రిటర్న్స్‌ను ఫైల్ చేయవలసిందిగా త్వరపడవలసిందిగా అయితే విజ్ఞప్తి. మీరు పన్ను చెల్లించవలసిన పరిధిలోకి వచ్చినా రాకపోయినా టీడీఎస్ తీసివేయబడిన వారందరూ కూడా తప్పకుండా ఈ ఫైలింగ్ అయితే చేయాలి. ఆదాయపు పన్ను రిటర్న్స్ ఐటీఆర్ దాఖలు చేయడం వలన కలిగే ప్రయోజనాలు: మరణాంతరం కుటుంబానికి ఆర్థిక భద్రత. చాలామందికి తెలియని ఒక ముఖ్యమైన ప్రయోజనం అయితే ఉంది. మీరు వరుసగా 3 సంవత్సరాల పాటు ఆదాయపు పన్ను రిటర్న్స్‌లను క్రమం తప్పకుండా సమర్పించినట్లయితే దురదృష్టవశాత్తు ఏదైనా ప్రమాదంలో మరణం సంభవించినప్పుడు ప్రభుత్వం నుంచి మీ కుటుంబానికి పరిహారం అందించబడుతుంది. ఈ ప్రయోజనం ఎలా పనిచేస్తుంది అంటే, ఒక వ్యక్తి మరణించినప్పుడు అతను తన కుటుంబానికి నిత్యం సంపాదిస్తున్నాడని మరియు అతను జీవించి ఉంటే రాబోయే 10 ఏళ్లలో తన ప్రస్తుత ఆదాయానికి 10 రెట్లు ఎక్కువ సంపాదించేవాడని అంచనా వేస్తారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారంగా ఒక వ్యక్తి ప్రమాదవశాత్తు మరణించినప్పుడు ఆ వ్యక్తి గత 3 ఏళ్లుగా క్రమం తప్పకుండా ఆదాయపు రిటర్న్స్‌లను దాఖలు చేస్తూ ఉంటే గత 3 ఏళ్లుగా సగటు వార్షిక ఆదాయానికి 10 రెట్లుగా మొత్తంగా ప్రభుత్వం ఆ వ్యక్తి కుటుంబానికి పరిహారంగా ఇవ్వాలి. అజ్ఞానం వలన కోల్పోతున్న ప్రయోజనం: దురదృష్టవశాత్తు ఈ ముఖ్యమైన సమాచారం తెలియకపోవడం లేదా అవగాహన లేకపోవడం వల్ల చాలామంది ఆదాయ పన్ను రిటర్న్స్‌లను దాఖలు చేయలేకపోతున్నారు. దీని ఫలితంగా వారు ఈ ప్రభుత్వ పరిహారాన్ని పొందలేకపోతున్నారు. ఐటీ రిటర్న్స్ దాఖలు చేసినప్పటికీ ఈ ప్రయోజనం గురించి తెలియకపోవడం వల్ల చాలా కుటుంబాలు కూడా దీనిని క్లెయిమ్ చేసుకోలేకపోతున్నాయి. ఒక ఉదాహరణ ద్వారా అర్థం చేసుకుందాము. ఒక వ్యక్తి యొక్క వార్షిక ఆదాయం మొదటి సంవత్సరం 4,00,000, రెండవ సంవత్సరం 5,00,000, మూడో సంవత్సరం 6,00,000 అనుకుందాము. అతను ఈ 3 ఏళ్లకు సంబంధించి ఐటీ రిటర్న్స్ క్రమం తప్పకుండా దాఖలు చేసి ఉంటే అతని సగటు వార్షిక ఆదాయం వచ్చేసి 5,00,000 అవుతుంది. దీనికి 10 రెట్లు అంటే రూ. 50,00,000 వరకు పరిహారంగా ప్రభుత్వం నుంచి పొందే హక్కు ప్రమాదవశాత్తు మరణించిన ఆ వ్యక్తి కుటుంబానికైతే ఉంటుంది. ఎక్కువ మంది దీనిని ఎందుకు కోల్పోతున్నారు అంటే, ప్రభుత్వం మరియు ప్రైవేట్ రంగాల్లో చాలామంది ఉద్యోగులు మరియు క్రమం తప్పకుండా ఆదాయం ఆర్జించేవారున్నారు. అయినప్పటికీ చాలామంది ఆదాయ పన్ను రిటర్న్స్‌లను దాఖలు చేయరు. దీని కారణంగా ప్రమాదవశాత్తు మరణించిన వారి కుటుంబాలు ప్రభుత్వం నుంచి ఈ పరిహారాన్ని పొందే అవకాశాన్ని కోల్పోతున్నాయి. పోయిన వ్యక్తి శూన్యాన్ని ఎవరూ పూరించలేరు. కానీ ఆర్థిక భద్రత అనేది భవిష్యత్తును సాఫీగా సాగించడానికి సహాయపడుతుంది. గమనిక: వరుసగా 3 సంవత్సరాల పాటు ఐటీ రిటర్న్స్‌లను దాఖలు చేయకపోయినట్లయితే ఆ కుటుంబానికి ఈ పరిహారం లభించదని కాదు. అలాంటి సందర్భాల్లో ప్రభుత్వం సదరు పరిహారాన్ని చెల్లించకుండా తప్పించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మీ ఆదాయ పన్ను రిటర్న్స్‌లను సకాలంలో దాఖలు చేయాలని విజ్ఞప్తి. ఈ నెల సెప్టెంబర్ 15వ తేదీ ఐటీ రిటర్న్స్‌లను దాఖలు చేయడానికి చివరి తేదీ అని మరోసారి గుర్తుంచుకోగలరు. మీ కుటుంబానికి ఆర్థిక భద్రతను అందించడానికి ఇది ఒక ముఖ్యమైన చర్యగా భావించవచ్చు.